RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రవీందర్ నగర్ నుండి బూరేపల్లి వరకు ఎస్ఐ నరేష్ జెండా ఊపి బస్ ప్రారంభించారు. బస్ సౌకర్యం కల్పించినందుకు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కండక్టర్, డ్రైవర్ సుశాలుబతంగా గ్రామస్తులు సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, వినతి పత్రం అందించిన వెంటనే స్పందించి విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని, ఆటోలు అధిక రేట్లు తీసుకుంటున్నారని, దూర ప్రాంతాలు వెళ్లాలంటే సామాన్యులు, నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నామని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు గాను వార్త సేకరణ చేసి అధికారులకు ప్రచురితం చేసి మా కష్టాలను గుర్తించి వార్త రాసి మా కష్టాలు తొలగించిన ఆర్టీఐ లైవ్ న్యూస్ ఛానల్ సంస్థకు, ఆర్టీఐ నిఘా పత్రికకు, డిపో మేనేజర్ కు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తులు అభినందించారు. అధికారులు స్పందించి కాగజ్ నగర్ నుండి బూరేపల్లి వరకు బస్ సౌకర్యం కల్పించినందుకు రౌతు రామన్న, బీజేపీ నాయకుని ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులు డిపో మేనేజర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చింతల మానేపల్లి ఎస్ఐ నరేష్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అక్కడ ఎవరు ఆఫీస్ గంగాపూర్ నుంచి రావాలి, మాకు తెలియదు, మా సార్ ఎట్లా అంటే అట్లా నుంచి ఆర్డర్ ఎట్లా ఉంటే అట్లా చేస్తాం. సాయంత్రం సేమ్ టైం ఉంటుంది, మంచిగా ఉన్నది. మేము కూడా అన్నాం, ఎందుకంటే నైట్ బస్ వెళ్ళిపోయినాక ఇదే ఉంటుంది. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి, మా గ్రామ పెద్దలు, మా ప్రజలు, మా ఊరి సపోర్ట్ తోటి మా ఊరికి బస్సు మేము రప్పించుకున్నాము. మాకు అందరికీ ఆడవాళ్ళకు చాలా సంతోషం ఉన్నది. మేము బస్కి వెళ్ళాలంటే మేము రవీంద్రనగర్కు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మేము బస్ ఎక్కాలి. కాకపోతే ఈరోజు మా ఊరు నుండి మేము బస్ ఎక్కుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా కష్టాలను చూసి, మా బాధని అర్థం చేసుకొని మాకు బస్సు పంపించిన మన డిఎంఓ సార్ గారికి మరియు డిపార్ట్మెంట్ వాళ్ళకు, మా కోసం అందరి కోసం మా కోసం కష్టపడే వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఎస్ఐ సార్ కూడా. కాకపోతే నాకు ఒక చిన్న విన్నపం, మా బాబాపూర్ గ్రామ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, కనీసం రోడ్డు మీద ఎడ్లు, గొడ్లు, అలాంటి కసలాలు, బండ్లు దయచేసి పెట్టకండి. మళ్ళీ తర్వాత దానికోసం బాధపడడం అవసరం లేదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎడ్లు కానీ, బండ్లు కానీ ఎవరి ఐండ్వర్లో వాళ్ళు పెట్టుకోండి. దయచేసి ఇది పెద్ద సమస్య మా ఊర్లో. ఆ తర్వాత బస్సు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉన్నది, డబుల్ రోడ్డు కాదు. దయచేసి ఇది ఒక్కటి మాత్రం మా ఊరు గ్రామ ప్రజలు నా తరఫున మీరు ఏమని అనుకోండి, ఇది మాత్రం రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, బండ్లు మాత్రం రోడ్ల మీద మాత్రం పెట్టకండి. ఓకే.